హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి బరువు తగ్గాలి. ఈజీగా బరువు తగ్గాలి. ఎవరికైనా సరే బరువు తగ్గాలి, యాక్టివ్గా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఫిజిక్ అనేది కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది. బట్ బరువు తగ్గాలంటే భయపడిపోతారు. ఎందుకని డైటింగ్ చేయాలి, ఫాస్టింగ్ చేయాలి, ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్సే తినాలి. అందుకని బరువు తగ్గాలంటే భయపడిపోతూ ఉంటారు. మేము బరువు తగ్గాలి కానీ డైటింగ్ చేయం, మేము బరువు తగ్గాలి కానీ ఫాస్టింగ్ చేయం, మేము బరువు తగ్గాలి క్రాష్ డైట్ మెయింటైన్ చేస్తాం, ఇలా అనుకుంటుంటారు. అది పాజిబిలిటీనా అంటే నథింగ్ అయితే కాదండి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వలన మనం ఇలాంటివన్నీ చేయకుండా బరువు తగ్గడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశానండి. లేడీస్ అయితే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, జెంట్స్ అయితే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఒకసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. ఈ వీడియో ఏంటంటే 9 years పిల్లల నుంచి కూడా ఓవర్ వెయిట్, థైరాయిడ్, పీసీఓడి, ప్రీ మెచ్యూరిటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఓవర్ వెయిట్ వలన. అంత ఏజ్లోనే అంత ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుంది? ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వలన. అలాంటి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి? అండ్ చాలామంది మిలెట్స్ వలన వెయిట్ తగ్గుతామని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారండి. ఓన్లీ మిలెట్స్ వలన మీరు వెయిట్ తగ్గుతారంటే అది ఇంపాసిబుల్ అనే చెప్తారండి. బట్ యువర్ విష్, యువర్ డిపెండెన్స్. బట్ మీ గడ్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ హెల్త్ ఇష్యూస్ లేకుండా వెయిట్ అనేది తగ్గాలి అంటే మీ లైఫ్ స్టైల్ని కానివ్వండి, మీ రొటీన్ హ్యాబిట్స్ని కానివ్వండి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. మీరు పెరిగిన వెయిట్ని ఈజీగా తగ్గొచ్చు, వెయిట్ పెరగకుండా ఉంటారు ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ వలన. ఎలా ఏంటి? ఓకే, ఎస్. మనకి ఈ వెయిట్ పెరగటము తగ్గటము అనేది ఒకప్పుడైతే లేదండి. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, రిలేషన్స్ దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఓకే, ఏంటి అంత లావు అయిపోయావు, ఏంటి అంత సన్నగా అయిపోయావు, మీ బాబు ఏంటి అంత తగ్గిపోయాడు, మీ పాప ఏంటి అంత లావు అయిపోయింది, ఇవే క్వశ్చన్స్ ఫస్ట్. ఒకప్పుడైతే బాగున్నారా అని అడుగుతారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటి అలా అయిపోయావు, ఏంటి ఇలా అయిపోయావు, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి. దానివల్ల అందరికీ ఇంటెన్షన్ మనకి ఏముంటుంది? వెయిట్ తగ్గాలి, పెరగాలి, కరెక్ట్గా మెయింటైన్ చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. దానివల్ల కరెక్ట్గా మెయింటైన్ చేయాలని అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఓకే, ఎస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే అండి, లావుగా ఉన్నా కామెంట్ చేస్తారు, సన్నగా ఉన్నా కామెంట్ చేస్తారు, అన్నీ బాగుంటే కలర్ కాంప్లెక్షన్ గురించి కామెంట్ చేస్తారు. కామెంట్స్ అనేది కామన్, అవి మీరు పట్టించుకోకండి. మీరు హెల్తీగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, మీ రొటీన్ లైఫ్ ఏంటి అని చెప్పేసి మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ తగ్గాలి. బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీకు కావాల్సింది మీరు స్టిక్ అయి ఉండాలి. తగ్గాలి నేను అని మీరు బలంగా కోరుకోవాలి. ఎవరైనా సరే బరువు తగ్గాలి, కరెక్ట్గా మెయింటైన్ చేయాలని బలంగా కోరుకుంటారో వాళ్ళే తగ్గుతారండి. అంతేగాని బరువు తగ్గాలని చెప్పేసి ఎన్ని పౌడర్లు వాడినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఏం చేసినా కూడా తగ్గరు. ఫస్ట్ మీరు బలంగా ఉండాలి, నేను తగ్గాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే బరువు తగ్గుతారు. ఎందుకంటే మీకు ఆ ఇంటెన్షన్ లేదనుకోండి, ఏముందిలే నేను వాడుతున్నాను కదా, నేను ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను కదా, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, తగ్గుతానులే అని అనుకుంటారు. దానివల్ల మీరు ఏం తగ్గరు, ఏదో ఒకటి మళ్ళీ తినేస్తారు, కరెక్ట్గా ఫాలో అవ్వలేరు. మీరు బలంగా స్ట్రాంగ్గా ఉండాలి, నేను తగ్గాలి అనే కోరిక మీలో ఉంటేనే మీరు బరువు అనేది తగ్గగలరు. నెక్స్ట్ ఇది ఓకే. అండ్ ఇప్పుడు మనం ఉండవలసిన వెయిట్ కన్నా ఒక 5 kgs అటుగా, ఒక 5 kgs తగ్గినా కూడా ప్రాబ్లం లేదు. హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండదు, మనకి పోయేది కూడా ఏమీ ఉండదు. అలా కాకుండా ఉండవలసిన దానికన్నా కూడా ఒక 15 kgs అలా ఎక్కువ ఉన్నారనుకోండి, ఈ 15 kgs కూడా 40+ తర్వాత, 40కి ముందు మనం 15 kgs ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏమీ ఉండదండి, మంచిగా అనిపిస్తాము, అంటే కొంచెం బొద్దుగా అనిపిస్తాము. అది యువర్ డిపెండెన్స్ అనమాట. తగ్గాలంటే ఇంకా స్లిమ్గా అవ్వచ్చు. ఒక 40 తర్వాత ఏంటంటే ఉండవలసిన దానికన్నా కూడా ఎక్కువ ఉన్నారనుకోండి, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అండ్ మోకాల నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని మీ ఏజ్ని బట్టి కూడా మీరు వెయిట్ ఎంత ఉన్నారో లేదో చూసుకోండి. ఒక మామూలు ఏజ్లో అనుకోండి, ఉండవలసిన దానికన్నా ఒక 5 kgs ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఉండొచ్చు. ఓకే, అలా కాకుండా ఎక్కువ వెయిట్ ఉంటేనే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకునేటట్లు ఉండాలి. ఇదొకటి. అండ్ మనకి కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక 100 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా లేజీగా ఉంటారు అండ్ యాక్టివ్గా ఉండరు. ఇంకా ఏంటంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఏదన్నా మెయింటైన్ చేద్దామన్నా, మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేద్దామన్నా, ఎందుకంటే ఏముందిలే ఇంత లావు ఉన్నాను కదా, ఇంకా తగ్గేది లేదు, ఏమీ లేదు, ఏదో వెళ్ళిపోతుందిలే, ఇలా అని లైట్ తీసుకుంటారు. అలా ఏమి డిసప్పాయింట్ అవ్వకండి ఎవరు. కంపల్సరీ మనకి ఒక ఇంటెన్షన్ అది కరెక్ట్గా ఉంటే ఎవరైనా సరే వెయిట్ తగ్గుతారు.
ఫ్యామిలీ సపోర్ట్ కూడా అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండండి. కంపల్సరీ తగ్గాలని కోరిక వాళ్ళలో పెంచండి. అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా సరే ఈజీగా తగ్గుతారు. ఎందుకంటే అంత వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఎస్. అండ్ మనకి ఇంకా మనం తగ్గాలి అంటే ఫస్ట్ అందరూ చెప్పేదే అండి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేవాలని ఇన్ని వీడియోస్ చెప్తారు ఎవరైనా సరే అంటే, ఇప్పుడు మీరు వాకింగ్ చేయాలనుకోండి, మధ్యాహ్నం పూట చేయొచ్చు కదా, ఎందుకు ఎర్లీ మార్నింగే చేస్తారు? ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారు? మిట్ట మధ్యాహ్నం చేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ మన బాడీలో టాక్సిన్స్ లెవెల్స్ ఉండవు, మన బాడీలో బ్యాడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. అందువల్ల అందరూ ఎర్లీ మార్నింగ్ లేవాలని చెప్తారండి ఎవరైనా సరే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు. మీరు తగ్గాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవండి. బాడీలో టాక్సిన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, బ్యాడ్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఓకే, ఎస్. లేవగానే ఏం చేస్తారు? కంపల్సరీ 1 or 2 glasses వాటర్ తీసుకోండి. వాటర్ తాగాక నెక్స్ట్ మీరు కాఫీనో, టీనో, మిల్క్ ఏది అలవాటు ఉంటుంది. చాలామంది కాఫీ, టీలు, మిల్క్ కూడా గ్లాసులు తాగేస్తారండి. అలా కాదు, ప్రతిదీ కూడా లిమిటెడ్. తగ్గాలి అనే వాళ్ళకే ఇది అనమాట. లిమిటెడ్గా తీసుకోండి. తాగాక చాలామంది ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఎవరైతే స్కిప్ చేశారో వాళ్ళైతే వెయిట్ లాస్ అవ్వరు. నేను రాసిస్తాను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. మీరు ఎంత తింటారో అంత తినండి. బట్ ఇడ్లీ తిన్నారనుకోండి, చట్నీ తక్కువ తినండి. దోశ తిన్నా చట్నీస్ తక్కువ తినండి. పల్లి చట్నీ, అవి చట్నీస్ వలన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకండి. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకోండి. ఎవరైనా సరే స్కిప్ అయితే చేయకండి. ఓకే, ఎస్. బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో మిడిల్ స్నాక్ అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇది పిల్లలకు కూడా అలవాటు చేయండి. వాళ్ళు స్కూల్కి కానివ్వండి, కాలేజెస్ కానీ వెళ్ళారనుకోండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో ఏమీ తినరు. దానివల్ల ఎక్కువ ఆకలిస్తుంది. మనకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా సరే. ఆ టైంలో మీరు ఒక జ్యూస్ తాగుతారో, ఒక ఫ్రూట్ తింటారో, ఒక స్నాక్ ఐటెం తింటారో, ఏదో ఒకటి తీసుకోండి. స్టమక్ని ఖాళీగా ఉంచకండి. ఓకే, ఎస్. లంచ్ తర్వాత ఈవినింగ్ 5:30కి ఇంకొక మిడిల్ స్నాక్, ఈవెన్ సేమ్ ఒక స్నాక్ కానివ్వండి, ఒక జ్యూస్ కానివ్వండి, వెజిటేబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా సరే మీ ఇష్టం అనమాట, ఒకటి తీసుకోండి. స్టమక్ని ఖాళీగా ఉంచకండి. ఎక్కువ స్టమక్ ఖాళీగా ఉండటం వల్ల ఎక్కువ ఆకలి అనిపిస్తుంది. మనకి ఆలోచన అనేది అటు వెళ్ళకూడదు మనకి. ఓకే, క్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి కదా. ఓకే, నైట్ డిన్నర్ ఇది అందరూ చెప్పేదే, నేను కూడా చెప్పేదే, 7:30కే క్లోజ్ చేసుకోవాలి. 8 to 7:30 మధ్యలో. ఇది పాసిబిలిటీ ఉండట్లేదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, బిజీ స్టైల్కి. బట్ తప్పదు, వెయిట్ తగ్గాలి అనుకుంటే 8 లోపే మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. బాగా హెవీగా తినకండి. ఏం తింటారో అంత తినండి. సరే తినండి, తినమనే చెప్తాను నేను. బట్ కంపల్సరీ 8 లోపే డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. మనకి పొట్ట పెరగడానికి, ఆడవారికి నడుము సైజు పెరగడానికి మెయిన్ రీజన్ లేట్ నైట్ డిన్నర్స్ వల్లనే. మీరు వీకెండ్ ఎంజాయ్ చేసుకోండి, మిగతా డేస్ మాత్రం కంపల్సరీ మీరు లైట్గా ఫుడ్ తీసుకోండి. 8 లోపే ఫుడ్ తీసుకోండి, డిన్నర్ చేసుకోండి. కంపల్సరీ వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది, పొట్ట సైజు పెరగకుండా ఉంటుంది, ఎబ్డామన్ అనేది అడ్లీగా లేకుండా ఉంటుంది. లేడీస్కి ఎస్పెషల్లీ చెప్తున్నానండి, మీరు ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. నడుము సైజు పెరగదు ఆడవాళ్ళకి. ఓకే, ఎస్. అండ్ చాలామంది ఇంకా కర్రీస్ ఎక్కువ తినాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కర్రీస్ ఎవరు ఎక్కువ తినాలి? డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కర్రీస్ తినొద్దు. కర్రీస్ తినమని ఎవరికి చెప్తారండి? డయాబెటిక్ పేషెంట్లకి చెప్తారు, మనకు కాదు. వాళ్ళకి కర్రీస్ ఎక్కువ తినమని చెప్తారు. మనం కర్రీస్ ఎక్కువ తింటే ఏమవుతుందండి? దాంట్లో ఉన్న ఆయిల్, సాల్ట్ వల్ల ఎక్కువ వెయిట్ పెరుగుతాము. కర్రీస్ ఎక్కువ తినమంటున్నారు డాక్టర్స్ అనేది. మరీ అంత జెంటికల్గా వెళ్ళకండి. కర్రీస్ తినమనేది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్లు మాత్రమే. మామూలు వాళ్ళం మనం కర్రీస్ నార్మల్గానే తినాలి. ఎక్కువ తింటే దాంట్లో ఉన్న సాల్ట్, ఆయిల్ వల్ల ఎక్కువ వెయిట్ పెరుగుతారు. ఓకే, ఎస్. అదో గుర్తుపెట్టుకోండి. నేను చాలా విన్నాను, కర్రీస్ తినాలని చాలామంది చెప్తున్నారు. కర్రీస్ తినేది మనం కాదు, ఓన్లీ డయాబెటిక్ పేషెంట్లే ఎక్కువ తినాలి. మనం నార్మల్గానే తినాలి. ఎక్కువ తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతాం, ఆయిల్, సాల్ట్ ఎక్కువ ఉండటం వల్ల. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. చాలామంది జ్యూసీ ఫ్రూట్స్ని ప్రతిసారి చెప్తాను నేను, స్కిన్ అనేది గ్లో ఉంటుంది, యంగ్ లుక్ వస్తుంది, ఎక్కువ ఆకలి కూడా వేయదు, బాడీ అనేది ఎనర్జీగా ఉంటుంది అనమాట. మన బాడీలో అయితే ఇంక్లూడ్ అవుతుంది కదా జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానివ్వండి. ఎక్కువ మనం హార్డ్గా తినడానికి ఎక్కువ ఆకలి అనిపించదు. ఎక్కువ లిక్విడ్ ఫ్రూట్స్ని, జ్యూసీ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ వేడి అనేది తగ్గుతూ ఉంటారు. పిల్లలకు కూడా ఎక్కువ అలవాటు చేయండి ఫ్రూట్స్ని, జ్యూసెస్ని, ఇవన్నీ. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి క్రాష్ డైట్ అంటే, ఇప్పుడు మీరు బాగా వెయిట్ పెరిగిపోతున్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మో నేను బాగా వెయిట్ పెరిగిపోతున్నా అని చెప్పేసి డైట్ మెయింటైన్ చేస్తారు. 1 month చేస్తారు. చేయగానే తగ్గుతారు. తగ్గిపోయామని చెప్పేసి మళ్ళీ అన్నీ తినేస్తారు.
మళ్ళీ పెరుగుతారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తారు. ఎవరైతే క్రాష్ డైట్ చేశారో వాళ్ళు, మీరు ఒక 80 కేజీస్ ఉన్నారనుకోండి, క్రాష్ డైట్ చేస్తే ఏమవుతుంది, ఒక 60కి వస్తారు. 60కి రాగానే మళ్ళీ రిపీట్ చేస్తారు. మళ్ళీ వెంటనే సేమ్ 1 మంత్లోనే మీరు అదే 80 కేజీస్ చాలా ఫాస్ట్గా వస్తారు. మీరు రాసి పెట్టుకోండి, ఇది కన్ఫామ్గా ఇదే జరుగుతుంది. క్రాష్ డైట్ చేయకండి. ఆ క్రాష్ డైట్ చేయడం వల్ల అది కూడా ఒక 2-3 టైమ్సే రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ 4th టైంకి అసలు అది కూడా పనిచేయదు. ఆ వెయిట్ అనేది అసలు తగ్గరు. క్రాష్ డైట్ మెయింటైన్ చేయకండి. చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, కంటిన్యూగా చేయండి. క్రాష్ డైట్ మెయింటైన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెయిట్కి మళ్ళీ పెరిగిపోతారు అందరూ. ఓకే, ఎస్. తర్వాత మీరు చేసినా కూడా రిజల్ట్ అనేది ఉండదు. అందుకని క్రాష్ డైట్ చేయకండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. మీకు ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు. పెరిగిన వెయిట్ అనేది తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా పిల్లలకి, వాళ్ళు చదువుతున్నారు కదా అని చెప్పేసి బెడ్ దగ్గరికి అన్నీ తీసుకెళ్ళిపోయి ఫుడ్ అందించడము, మిల్క్ అందించడము, వాటర్ అందించడం ఇవి చేయకండి. ఎందుకు అంటే వాళ్ళని తిరగనివ్వండి. ఒక్క 1 మినిట్కి 2 మినిట్కి తీసుకొని వాటర్ తాగలేరా, లంచ్ పెట్టుకొని తినలేరా, తింటారు. వాళ్ళకి అలవాటు చేయకండి. అలానే కూర్చోబెట్టేసి, అసలే వాళ్ళకి టైం ఉండట్లేదు ఎక్సర్సైజులు వాటికి, వెయిట్ పెరగకుండా ఎందుకుంటారు, ఏమీ అవ్వదు. వాళ్ళని పెట్టుకొని తినమనండి, వాటర్ వెళ్ళి తాగమనండి. కంపల్సరీ వాళ్ళకి ఆ కొంచెమన్నా ఎక్సర్సైజులు ఉండేటట్టు చూసుకోండి. మన ఎక్సర్సైజులు ఎలా అంటే, మనం ఏమైనా బయటకు వెళ్ళాలా, జిమ్కి వెళ్ళాలా లేడీస్ అనుకుంటారు. అవసరం లేదు. ఇంట్లోనే ఎక్కువ తిరుగుతూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి, తిరుగుతూ ఫోన్ మాట్లాడుకోండి, ఇవన్నీ చేస్తూ ఉండండి. చిన్న చిన్నవి కొంచెం యాక్టివ్గా ఉంటారు. మనం ఇవన్నీ ఫాలో అవుతే ఏముందండి, చాలా యాక్టివ్గా ఉంటాము, ఎనర్జీగా ఉంటాము, యంగ్ లుక్ వస్తుంది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినా బయట మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఫిజిక్ బాగుంది, చాలా బాగున్నారని చెప్పేసి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాం. ఇన్ని ప్లస్లు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఇది పెద్ద మ్యాటర్ కాదు కదా, చాలా ఈజీయే కదా. చక్కగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి, లిక్విడ్స్ ఎక్కువ తాగండి, క్రాష్ డైట్ మెయింటైన్ చేయకండి. అండ్ పిల్లలకి అటు ఇటు అలవాటు చేయండి. ఇంట్లోనే వాళ్ళనే పెట్టుకు తినేటట్టు అలవాటు చేయించండి. అండ్ మీరు ఇంట్లోనే వాకింగ్లు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. బాగా వెయిట్ తగ్గాలని కోరిక మీలో బలంగా ఉండేటట్టు చూసుకోండి. ఈజీగా వెయిట్ తగ్గుతారు, ఎక్కువ కష్టపడకుండా. ఇవన్నీ ఫాలో అవ్వండి. చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జీగా ఉంటారు, యంగ్గా ఉంటారు. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా వెయిట్ పెరగకుండా ఉంటారు. పెరిగిన వెయిట్ ఈజీగా తగ్గించుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.